సొరకాయ కేసరి ఎవరైనా చేస్తారు, కానీ ఆనపకాయతో కేసరి ఎప్పుడైనా చేశారా? ఆనపకాయతో కేసరి చాలా బాగుంటుందండి, రుచి కూడా కమ్మగా ఉంటుంది. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మనం సొరకాయ కేసరి ఎలా చేస్తామో ఈ ఆనపకాయ కేసరి కూడా సేమ్ టు సేమ్ అండి. హాయ్ అండి, ఇదైతే బాహుబలి ఆనపకాయ మా పాదకు కాసిందండి. ఈ ఆనపకాయతో కేసరి అయితే చేస్తాను. చూడండి అసలు ఎంత బాగుందో. అన్ని కాయలు ఇలాగే ఉన్నాయి, ఇంతలా ఉన్న చాలా లేతగా ఉందండి. చూడండి ఎన్ని గిన్నెలు లేతగా ఉందో లేదని. ఇప్పుడైతే కేసరి చేసేద్దాం, ప్రాసెస్లకు వెళ్ళిపోదాం రండి. ఇప్పుడైతే ఆనపకాయని కట్ చేసుకుందామండి. ఇగోండి గింజలు కూడా ముదరలేదు, చాలా లేతగా ఉంది. ముదరలేదు. ఇది నాకు, ఇది నీకు, ఇది హల్వా చేసుకోవడం కోసం ఆనపకాయని పైన ఉన్న పీల్ చెక్కుకోవాలండి. లేతకాయ కన్నా కొంచెం ముదర కొంచెం లేత అన్నట్టుగా మీడియంగా ఉన్న కాయ అయితే మనకి కేసరికి బాగుంటుందండి. ఇలా పైన పీల్ తీసేసుకుని మధ్యలో ఉన్న బొడ్డు కూడా తీసేసుకోవాలి. బొడ్డు అంటే మెత్తగా ఉన్న గుజ్జు. ఇలా గట్టిగా ఉన్న పార్ట్ని ఇలా 2 ముక్కల కింద కట్ చేసుకొని నీట్గా కడిగేసుకుని తురుముకుందాము. ఇప్పుడు నీట్గా కడిగేసుకున్నాక ఇలాగా తురిమేదాంతో తురుముకోవాలి. చూడండి ఇలా చక్కగా తురుముకోవాలి. మనం తురుముతుంటేనే వాటర్ కంటెంట్ అనేది వచ్చేస్తుంటుందండి, ఆ వాటర్ ఏం పిండన అవసరం లేదు. చూడండి మొత్తం అంతా ఇలా తురుముకుంటే ఎంత అయితే అయింది. చూడండి వాటర్ అయితే ఎలా వచ్చేసిందో. పెట్టుకోండి, 1 స్పూను నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి, ఆనపకాయ తురుమును కూడా వేయించుకుందాము. ఇలా వేయించుకుంటే చక్కగా మగ్గుతుంది, అలాగే కుక్ అవుతుంది. వాటర్ ఏమీ పిండన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవడమే. వేయించుకుందాము. కొలుచుకోవాలండి, కొలత కరెక్ట్గా ఉండాలి. నేను తీసుకున్న ఆనపకాయ ముక్క నాకు 3 కప్పులు తురుము అయితే అయిందండి. ఇప్పుడు ఈ 3 కప్పులు తురుముని వేయించుకోవాలి నెయ్యిలో. ఇలా వేయించుకుంటుంటే మనకి వాటర్ ఊరుతుందండి. ఆనపకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ వాటర్ ఎగిరిపోయాక ఇందులో మనకి 3 కప్పుల ఆనపకాయ తురుము అయితే అయింది కదండి. 3 కప్పుల ఆనపకాయ తురుముకి కప్పు పాలు పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పు పాలు పోసుకుని ఉడికించుకోవాలి. ఆనపకాయలో నీరంతా ఎగిరిపోయాక కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలండి. కప్పుడు పాలు, చిక్కటి పాలు పోసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలల్లో ఈ తురుమును ఉడికించుకోవాలి. పాలు పోసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని ఉడికించుకోండి. కాచి చల్లార్చిన పాలు పోసుకోండి. పాలు ఎగిరిపోయాక మనం 3/4 కప్పు పంచదార అండి, ఏ కప్పుతో అయితే ఆనపకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పంచదారను అయితే వేసుకుని ఉడికించుకోవాలి. పంచదారలో ఉడికించుకుంటే తురుముకి స్వీట్నెస్ పడుతుంది.
పంచదార కరిగి మనకి ఇలాగ వాటర్గా ఉన్నప్పుడు ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ వేసుకున్నాము. ఫుడ్ కలర్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ వాటర్ అంతా ఎగిరిపోయాక ఇందులో పాల పొడి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే కేసరి రెడీ. ఇప్పుడు ఇందులో పాల పొడిని యాడ్ చేసుకోండి. పాల పొడి యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పాల పొడి లేని వాళ్ళు 2 కప్పులు పాలు పోసుకోవచ్చు. పాల పొడి ఉంటే 1 కప్పు పాలు పోసుకొని 1/2 కప్పు పాల పొడి వేసుకోండి. పాల పొడి వేసుకున్నప్పుడే మీకు ఇంకా నెయ్యి కావాలి అనుకుంటే 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఉడికించుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకుని అలాగే యాలకుల పొడి కూడా వేసుకోండి. యాలకుల పొడి వేసిన వీడియో క్లిప్ మిస్ అయ్యింది, యాలకుల పొడి వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి, ఆనపకాయ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఇలా చేయండి, చాలా బాగుంటుంది హల్వా. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పైనుంచి ఇలా అనుకుని పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని అలాగే సర్వింగ్ బౌల్లో మనము జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బౌల్లో తీసుకుని ఇలా టర్న్ చేసుకుంటే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు యమ్మీ యమ్మీ ఆనపకాయ కేసరి రెడీ. చూడండి, ఆనపకాయ కేసరి అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ. నెయ్యి స్మెల్కి అసలు నోరు ఆకట్లేదండి, తినేస్తాను నేనైతే. మీరు ట్రై చేయండి నేను చూపించిన విధంగా. అయితే కేసరి టేస్ట్ చూసేద్దామండి. సొరకాయతో సాధారణంగా అందరూ చేస్తారు, కానీ ఇలాగా ఆనపకాయ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి. కాలుతుంది, స్మెల్ అయితే చాలా బాగుందండి. నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. స్వీట్ కూడా చక్కగా సరిపోయింది. మీరు నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.